చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఇంటి అవసరాల కోసం ఇసుక తరలిస్తూ ఉండగా పలమనేరులో సీఐ ట్రాక్టర్లను పట్టుకుని 30,000 లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వనందుకు ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. కూర్మై గ్రామానికి చెందిన పెద్దప్ప గారి ట్రాక్టర్లో ఇసుక ట్రాక్టర్లో తరలిస్తుండగా పలమనేరులో గృహ అవసరాల నిమిత్తం ఇసుక అక్రమ రవాణా చేయకుండా అక్రమ రవాణా మేము ఇప్పుడు కూడా ఈ 5 ఏళ్ళుగా జరిగిన 5 ఏళ్ళుగా కూడా మీరందరూ కూడా చూసే ఉంటారు. ఎక్కడా కూడా ఏ ఒక్క ట్రాక్టర్ కూడా తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవరు కూడా ఒక బండి కూడా తోలిన దాఖలాలు లేవు. అప్పుడు ఏమీ కూడా చోద్యం చూస్తూ ఉన్న ఈ సిఐ గారు ఇప్పుడు పదే ఎక్కడైనా కూడా ఇసుక ట్రాక్టర్ కనబడిస్తే తెలుగుదేశం వారు ఎక్కడైనా కూడా ఇసుక తోలినట్లుగా తెలిస్తే వారందరినీ కూడా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఎన్నిసార్లు అయినా కానీ మీరు కన్నా తోలితే మీకు ఇట్లే జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చేయబాకండి అని చెప్తున్నారు. కాబట్టి మేమందరూ కూడా మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్కడా కూడా మేము అమ్మిన దాఖలాలు లేవు. పలమనేరులో గృహ అవసరాల కోసం మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాము. పలమనేరు రూరల్ మండలం కూర్మై గ్రామానికి చెందిన పెద్దప్ప గారి ట్రాక్టర్లో ఇసుక ట్రాక్టర్లో తరలిస్తుండగా పలమనేరులో గృహాలకి అవసరాల నిమిత్తం ఇసుక అక్రమ రవాణా చేయకుండా అక్రమ రవాణా మేము ఇప్పుడు కూడా ఈ 5 ఏళ్ళుగా జరిగిన 5 ఏళ్ళుగా కూడా మీరందరూ కూడా చూసే ఉంటారు. ఎక్కడా కూడా ఏ ఒక్క ట్రాక్టర్ కూడా